గతంలో కూడా మేము చాలా సార్లు రివ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్పారు, రాయలసీమ వాసులు చెప్పారు, మేము పుట్టినప్పటి నుంచి రాయలసీమలో ఈ యొక్క హంద్రీనివా మీద ఇంత పెద్ద ఎత్తున డే అండ్ నైట్ మరి ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఇంత మిషనరీ ఇంత మ్యాన్ పవర్ తో పనులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు అని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10-15 రోజులకి హంద్రీనివా మీద సెక్రటరియట్ లో రివ్యూ చేయడం గాని క్షేత్ర స్థాయిలో కూడా 2-3 సార్లు వచ్చి రివ్యూ చేస్తూ ఇచ్చినటువంటి మాట అంటే 2025 సంవత్సరంలోనే హంద్రీనివాకు నీరిస్తామని ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో చెప్పారో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూడా ఆదరించవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఈ రోజు 3,890 కోట్ల రూపాయలు హంద్రీనివాకు పెట్టి ఈవేళ 8 లక్షల ఎకరాలకు మరి సాగునీరు అందించాలనేటువంటి ప్రయత్నం మరి ఈవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మరొక నాయకుడు చెప్తూ ఉన్నాడు రబ్బా రబ్బా అంటూ నరుక్కుంటూ పోతానని చెప్పి. మరి ఈవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 3,890 కోట్లు పెట్టి 20 లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ హంద్రీనివా ద్వారా మరి వాళ్ళందరి యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పి ఈ నాయకుడు ఇక్కడ పనిచేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుకుతారని. అంటే ఈవేళ నవ మోసాలు మోసినటువంటి తల్లి ఆ బిడ్డలు లేకుండా చేస్తానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పెళ్లిళ్ళయి మరి భర్తతో కాపురం చేయవలసినటువంటి ఆ మహిళలకు మరి రేపు భర్త లేకుండా చేస్తానని. అంటే ఈ రకంగా సమాజంలో మానవత్వంతో మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే రాక్షసత్వంతో మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడనంటే ప్రజలు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి యొక్క రాయలసీమను ఒక రతనాల సీమగా మళ్ళీ రాయలసీమను ఒక పచ్చని పైరులా మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థాంక్యూ.